గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము. I will make it a waste, it shall not be pruned or hoed, and briars and thorns shall grow up. I will also command the clouds that they rain no rain upon it. ఇంకా దేవుడు ఇంకా ఏమంటున్నాడంటే, ముందు వచనంలో చెప్పుకున్నటువంటి మరి నేను ప్రేమతో ఒక ద్రాక్ష తోట వేసుకుంటే ద్రాక్షలు కాస్తాయని ఎదురు చూస్తున్నప్పుడు కారు ద్రాక్షలు కాసాయి. కాబట్టి ఆ తోటకు నేను ఏం చేస్తాను అని దేవుడు అంటున్నారంటే 6వ వచనంలో, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. ఇంకెప్పుడు కూడా పారతో తవ్వించడం కానీ, దాన్ని మంచిగా చేయించడం కానీ, దున్నించడం కానీ అలాంటివి నేను చెయ్యను. దానిలో గచ్చపదలు, బలురక్కసి చెట్లును బలిసియుండును. ఇక నుండి నేను పంట వేయను. ఆ పొలంలో దానికున్న గోడలన్నీ పడగొట్టేస్తాను, కంచెంతా పడగొట్టేస్తాను. గచ్చపదలు, బలురక్కసి చెట్లు, వేస్ట్ ప్లాంట్స్ మాత్రమే ఇక అందులో మొలుస్తాయి. వాటి వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. దాని మీద వర్షం కూడా వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదనని దేవుడు క్లియర్గా చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఇది యెషయా గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నది. అంటే వర్షాన్ని కురిపించేది ఎవరు, మేఘములకు ఆజ్ఞ ఇచ్చేది ఎవరు అంటే దేవుడే అని చాలా క్లియర్గా ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఎప్పుడైతే మనం దేవుని మాట వినమో, దేవుడి రకమైనటువంటి పనిష్మెంట్స్ మనకి ఇచ్చేవారుగా ఉంటారు. మనకున్నటువంటి క్షేమాన్ని దూరం చేసేవారుగా ఉండి, తర్వాత మన క్షేమం మొత్తం దూరమైన తర్వాత మనం దేవుని వైపు తిరుగుతామో లేదో చూసి మరలా మనం దేవుని వైపు తిరిగినట్లయితే జాలి కలిగిన ఈ దేవుడు మరలా మన దగ్గరకు తీసుకొని మన పాపములను క్షమించి పరిశుద్ధపరచేవాడుగా ఉన్నాడు. తండ్రి కుమారుల బంధం సేమ్. ప్రియమైన వాళ్ళారా, దేవునికి మానవాళికి ఉన్నటువంటి బంధము.